బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సజీవ దహనం అయిపోయారు. మనం విజువల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళు ఒక ఫ్యామిలీని సరదాగా కలిసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు. చాలా బాధ అనిపిస్తుంది. యాక్సిడెంట్ అయ్యి వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ మంటలు గట్టిగా చెలరేగడంతో స్పాట్ లోనే సజీవ దహనం అయిపోయారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి కారణం ఒక రాంగ్ రూట్ లో వచ్చిన లారీ. ఒక పెద్ద లారీ రాంగ్ రూట్ లో వచ్చి వీళ్ళ కారుని బలంగా ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఆ కారు యొక్క ట్యాంక్ బద్దలైంది, పేలింది. మంటలు చాలా ఘోరంగా వ్యాపించాయి. తర్వాత వాళ్ళు బయటపడేందుకు కూడా అవకాశం లేకుండా కారులోనే పూర్తిగా బూడిద అయిపోయారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎవరిది ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళకి ఒక చిన్న క్లూ దొరికింది. ఒక ఐడి కార్డ్ దొరికింది. ఎవరైతే పిల్లవాడు చనిపోయాడో అతని ఐడి కార్డ్ దొరికితే అతను స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఒక హైదరాబాద్కి సంబంధించిన ఫ్యామిలీ అంటూ కూడా తెలుసా. ఎస్, వీళ్ళది హైదరాబాద్ కోంపల్లి దగ్గర వీళ్ళది నివాసం ఉంటూ ఉన్నారు. జూపిటర్ కాలనీ. అతని పేరు బెజగాం శ్రీ వెంకట్. అలాగే అతని భార్య పేరు చొల్లేటి తేజస్విని. ఇద్దరు కూడా 2016లో మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అయితే 6 months బ్యాక్ అమెరికాలో వెంకట్ కి జాబ్ వచ్చింది. దాని తర్వాత తన వైఫ్ ని తీసుకెళ్లాడు. తర్వాత తల్లిదండ్రులు తీసుకెళ్లారు. పిల్లలతో ప్రెసెంట్ అక్కడే ఉంటున్నారు. సో అక్కడే వాళ్ళ వేరే ఫ్యామిలీ ఉండడం వల్ల వాళ్ళని సరదాగా సండే కావడంతో సరదాగా ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకుని ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి సరదాగా గడిపి తిరిగి వచ్చే టైంలో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా రైట్. దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఫ్యామిలీ అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పూర్తి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి బయటపడలేకపోయారు. పూర్తిగా మంటల్లో వాళ్ళు కాలి బూడిదైపోయారు. ఒక తండ్రి కొంచెం శరీర భాగం మాత్రమే దొరికింది. దాన్ని కూడా DNA టెస్ట్లకి, ఫారెన్సిక్ రిపోర్ట్స్ కి పంపించడం జరిగింది. దాని తర్వాత అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్ కి సంబంధించిన శ్రీ వెంకట్, తేజస్విని వాళ్ళిద్దరు పిల్లలు సిద్ధార్థ అలాగే వృధా, వీళ్ళ నలుగురు కూడా ఈ ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే 3.5 ఏళ్ల కిందట శ్రీ వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డలాస్ వెళ్లారు. 6 నెలల తర్వాత భార్య పిల్లల్ని అక్కడికి రప్పించుకున్నారు. తర్వాత తన తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజన్ కూడా అమెరికాకి తీసుకెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అయిన మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల సెలవులు రావడంతో శ్రీ వెంకట్ కుటుంబం అట్లాంటా వెళ్ళింది. ఇద్దరు ఇళ్లలో 3 రోజులు ఉన్నారు. తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్ద ఉండిపోయారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీ వెంకట్, తేజస్వినిలు తమ పిల్లలతో కలిసి కారులో డలాస్ కు తిరుగు ప్రయాణమయ్యారు. గ్రీన్ కౌంటీ వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో దూసుకొచ్చిన మినీ ట్రక్ వెంకట్ కారును ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగడంతో మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు. ప్రమాద స్థలంలో శ్రీ వెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు లభ్యమైంది. దీని ఆధారంగా పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శ్రీ వెంకట్ చిరునామా దొరికింది. ఆయన నివాసానికి వెళ్ళగా తాళం వేసి ఉంది. నలుగురు అట్లాంటాలోనే దీపిక ఇంటికి వెళ్ళినట్టు తెలుసుకుని ఆమెకి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది. పోలీసులు DNA నమూనాలు సేకరించి ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. సో గైస్, చూశారు కదా, అమెరికాలో జరిగిన ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించిన ఎక్కడైతే కోంపల్లి దగ్గర వాళ్ళ నివాసం కూడా ఉన్నది. ప్రెసెంట్ వీళ్ళు అమెరికాలోనే సెటిల్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో గైస్, చూశారు కదా, అమెరికాలో జరిగిన ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోవడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. అందులో 2 చిన్న పిల్లలు కూడా స్పాట్ లోనే చనిపోయారు. హైదరాబాద్ కి సంబంధించిన ఈ ఫ్యామిలీ కోంపల్లిలో వాళ్ళ నివాసం ఉంది. అయితే ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళడం, అక్కడ జాబులు చేయడం, పిల్లల్ని కూడా అక్కడికే తీసుకెళ్లడం, దాని తర్వాత ఈ ప్రమాదానికి గురి కావడం వాళ్ళ కుటుంబ సభ్యులకి
ఒక చాలా బాధాకరమైన, విషాదకరమైన విషయం అని చెప్పుకోవచ్చు.